భారత్ లేకుండా సౌత్ ఏషియాలో, దక్షిణ ఆసియాలో ఎకనామిక్స్ గురించి, ఎకానమీ కన్నా ఎకనామిక్స్ అంటే బాగుంటుంది, ఎకనామిక్స్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడడం సాధ్యమేనా? ఇది ఒక రకంగా అసాధ్యం. భారత్ అన్నది ఈ మొత్తం ఏరియా అంతటి కూడా ఒక మూలాధారం అయి ఉంది. ఈ పర్టికులర్ భాగాన్ని తీసేసి మిగతా భాగాలన్నీ కలిసి ఎంత చర్చించినా అది వేస్టే అవుతుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చైనా, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కలిసి ఒక సార్క్కి డూప్లికేట్ ఒకటి తయారు చేసి మార్కెట్లో వదులుదామని చూస్తున్నాయి. దానికి బంగ్లాదేశ్ తర్వాత తోడుగా కలుస్తోంది. ఇటీవలే బీజింగ్ దగ్గర జూన్ 19th ఆ ప్రాంతాల్లో బీజింగ్ దగ్గర పాకిస్తాన్, చైనా రెండు కలిసి ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్ ఫలవంతమైంది. ఫర్దర్గా మీటింగ్స్ కూడా అవుతున్నాయి. ఆ ఫర్దర్ మీటింగ్స్లో ఏవైతే బంగ్లాదేశ్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది. ఈ మూడు దేశాలు కలిసి సార్క్ని రీప్లేస్ చేస్తూ ఒక కొత్త గ్రూప్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాయి. ఆ గ్రూపులో మిగతా దేశాలను కూడా దాంట్లో జాయిన్ చేద్దామని, ఏవైతే మిగతా ఈ మూడు కాకుండా ఇంకా 5 దేశాలు ఉన్నాయి, ఆ 5 దేశాలని దాంట్లో కలుపుకొని ముందుకు సాగుదామని చూస్తున్నాయి. 5 దేశాలు కూడా మీకు అఫ్కోర్స్ మొత్తాన్ని చెప్దామండి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాను, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక. ఇక్కడ 1985లో యాక్చువల్గా ఈ సార్క్ స్టార్ట్ అయింది. దీనికి బంగ్లాదేశ్ ముందర ఫస్ట్ స్టెప్ తీసుకుని దాన్ని స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. 1985లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ 7 కంట్రీస్ తోటి, ఒక ఆఫ్ఘనిస్తాన్ ఒకటి దాంట్లో లేదు, 7 కంట్రీస్ తోటి ఇది స్టార్ట్ అయ్యింది. తర్వాత 2007లో ఆఫ్ఘనిస్తాన్ వచ్చి దీంట్లో జాయిన్ అయ్యింది. అయితే ఇది ఫలవంతంగా సాగుతోంది. ఇది ఎందుకంటే ఈ రీజనల్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటి మధ్యన కోఆపరేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి, తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ గురించి, బిజినెస్ గురించి, వీటి గురించి ఈ గ్రూప్ స్టార్ట్ చేయబడ్డది. తర్వాత ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ప్రపంచం నుంచి కొంచెము వేరుగా ఉంటుంది. దీన్ని పట్టించుకోదు, మిగతా ప్రపంచం పట్టించుకోదు. అందుకని చెప్పేసి మేమే ఏ రకంగా పైకి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఈ గ్రూపు ఫామ్ చేయబడ్డది అనమాట. అయితే 2016 సెప్టెంబర్లో కశ్మీర్లో పాకిస్తాన్ దాడి చేసింది. దాడి చేయడం వల్ల నవంబర్లో ఒక సార్క్ మీటింగ్ ఇస్లామాబాద్లో ఏర్పాటు చేశారు. దాన్ని ఇండియా బాయ్కాట్ చేసింది. పర్టికులర్ ఏదైతే దాడి జరిగిందో దానికి నిరసనగా చేసేటప్పటికి మొత్తం అన్ని కంట్రీస్ కూడా దాన్ని బ్యాన్ చేసినాయి. అప్పటికి అది స్థగితమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లేదు. మొత్తం అంతా అది కోమాలోకి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం ఉంది దాని పరిస్థితి. అయితే పాండమిక్ టైంలో నరేంద్ర మోదీ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆన్లైన్ మీటింగ్లో ఈ సార్క్ కంట్రీస్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఆన్లైన్ మీటింగ్లో కలిసి ఒక ఫండ్ ఏర్పాటు చేద్దాం, దీనికి సంబంధించి ఇండియా దీని గురించి ఒక $10 లక్షల ఇవ్వడానికి ముందుకొస్తోంది అని చెప్పడం జరిగింది. అయినా అది లాభం లేకపోయింది. అది కాకుండా దీని లోపల ఇండియా ఇంట్రెస్ట్ కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, మిగతా కంట్రీస్ కానివ్వండి, భారత్ మీద పడిపోదాము అని చెప్పేసి చూస్తుంది. ఎందుకంటే ఈ కంట్రీస్ అన్నిటి లోపలికి భారతదేశం ఒకటి చాలా స్ట్రాంగ్ గాను, ధనవంతంగాను, ఫలవంతంగాను ఉన్న దేశం. అందుకోసం ఈ కంట్రీస్ అన్ని కూడా భారతదేశం మీదకి రావడం, పీకు తినేద్దామని చూస్తున్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పాలి అంటే, ఈ సార్క్ కంట్రీస్ మధ్యలో వీసాస్ ఏవైతే ఉన్నాయో ఆ వీసాస్ చాలా సరళతలంగా ఉంటాయి. ఒక దేశంలోకి ఒక దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన వ్యాపారం కానివ్వండి, లేకపోతే మ్యూచువల్గా ఇంకేమేం చేసుకుంటారో అవన్నీ చేసుకోవచ్చు సభ్య దేశాల మధ్యలో. ఏ దేశానికి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మిగతా దేశాలన్నీ కూడా పాకిస్తాను భారతదేశంలోకి విపరీతంగా రావడం, ఇక్కడ సెటిల్ అయిపోవడం, ఇక్కడ ఉండడము ఇది చాలా మామూలు అయిపోయింది. కానీ ఏం చేసింది, పహల్గామ్ అటాక్ తర్వాత ఈ వీసాస్ ఏదైతే పాకిస్తాన్కి ఇస్తున్నా వాటిని అన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఎళ్ళగొట్టడం కూడా జరిగింది. అది మనం చాలా పెద్ద ఎత్తున గొడవ కూడా అయింది పాకిస్తాన్ ఇండియా బోర్డర్ దగ్గర.